ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలిత రహస్యనామ సహస్రాలు పుణ్యమైనటువంటి పవిత్రతను ప్రసాదించే దివ్య మంత్రరాజాలు. ఇందులో స్వాధీన వల్లభ అన్నటువంటి మంత్రం షడాక్షర మంత్రం, అంటే 6 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యము. ఈ మంత్రరాజ్యాన్ని యొక్క బాహ్యార్థం తీసుకున్నప్పుడు స్వాధీన వల్లభ, పరమేశ్వరుని తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నటువంటిది అని అర్థం వస్తుంది. కానీ ఈ అర్థం అంత మాధుర్యంగా ఉండదు, చాలా కటువుగా అనిపిస్తూ ఉన్నది. శంకరాచార్యులు వారు రచించిన శివానంద లహరిలో ఒక కమనీయమైనటువంటి శ్లోకం ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం. కామేశ్వరి కామేశ్వరులిద్దరూ అన్యోన్య మహాకారణ స్వరూపులు అని ఈ మహామంత్రరాజ్యం వర్ణిస్తూ ఉన్నది. స్వాధీన వల్లభ అన్నటువంటి మంత్రరాజ్యము శివశక్తులిద్దరూ ఐక్యమైనటువంటి స్వరూపులు. శివ అని స్వామివారిని పూజించిన, ధ్యానించిన, స్మరించిన అమ్మకు చెందుతూ ఉంది. శివాని పూజ చేసిన స్వామివారికి చెందుతూ ఉంది. అన్యోన్య కారణ స్వరూపులు అంటుంది వేదం. అన్యోన్య కారణ స్వరూపులు అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఇద్దరు కోటి 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 దివ్యమైనటువంటి కళలతో కళలు విరజిమ్ముతూ వెలుగొందుతూ ఉన్నారు. ఇరువురి శిరస్సుల మీద చంద్రకళలు విరాజిల్లుతూ ఉన్నాయి. నిజ తపః ఫలాభ్యాం, వారిద్దరూ ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా ప్రకాశిస్తూ విరాజిల్లుతున్నారు. హిమవంతుని పుత్రిక అయినటువంటి గౌరీదేవి పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సునకు ఫలంగా ఈశ్వరుడు ప్రత్యక్షమై తవాస్మి దాసః అంటూ ఆ పరమేశ్వరికి ఒక అద్భుతమైనటువంటి ఆశ్వాసనం చేశారు, మంగళాశాసనం చేశారు. తవాస్మి దాసః, నీ తపస్సుకు నేను దాసుడనయ్యాను అంటున్నాడు. తపస్సు చాలా పవిత్రమైనటువంటిది. తపస్సు వలన అసాధ్యమైనటువంటిది ఏదీ ఉండదు. తపస్సు వలన సర్వం సాధ్యమవుతుంది, దైవమే అనుకూలమవుతుంది. అటువంటిది తపస్సు. అందుకే ఇక్కడ ఈ తపస్సుకు భగవంతుడు దాసుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. స్వాధీన వల్లభ అంటే తన కొంగున కట్టి వేసుకుని తిరిగేటువంటిదని ఇక్కడ కానే కాదు అర్థం. భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తన దివ్యమైనటువంటి దైవిక తపస్సుతో తన అంతరంగంలోనికి అనుభూతిని తెచ్చుకున్నటువంటిదేనని. అదేవిధంగా ఈశ్వరుడు ధ్యానం చేసేటువంటి దివ్య చిత్రాలు మీరు చాలా దర్శిస్తూ ఉంటారు. ఆ దివ్యమైనటువంటి ఈశ్వర ధ్యానానికి ఫలం జగన్మాత. సదానందరూప స్వాత్మైవ లలిత, అనంతరము తన దివ్యమైనటువంటి తపస్సు చేత ఆ లలితాంబికను, శక్తిని తనయందు దివ్యత్వాన్ని అనుభూతి పొందినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే వీరిద్దరూ అన్యోన్య కారణ స్వరూపులు. శివశక్త్యాత్మకమైనటువంటిది ఈ సృష్టి. కుండలిని శక్తి మూలాధార క్షేత్రం నుంచి బయలుదేరి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారాన్ని చేరుకుంటుంది. సహస్రారంలో ఉన్నటువంటి దివ్యమైన త్రికోణమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణం మహాకాళి, మహాలక్ష్మి, మహాత్రిపుర సుందరి కుండలిని స్వరూపంగా ప్రకాశిస్తుండగా ఆ త్రికోణం మధ్యలో ఉన్నటువంటి బిందువు పరమేశ్వరుడు. అందుచేతనే
వేదం ఇలా అంటూ ఉన్నది, సచ్చిత్సుఖాత్మకం శాంతం జగతాం ఏకకారణం. ఈ అనంతమైనటువంటి జగత్తు సచ్చిత్ సుఖ శాంత స్వరూపంగా ఉన్నది. ఒకే కారణం నుంచి సమస్తము ప్రాదుర్భవిస్తూ ఉన్నది. అందువలన స్వాధీన వల్లభ అన్నటువంటి మంత్రంలో శివశక్తులిద్దరూ అన్యోన్య కారణ స్వరూపులుగా ఈ వేద మంత్రం వర్ణిస్తూ ఉన్నది. ఈ పావనమైనటువంటి మంత్రరాజ్యాన్ని జపించడం వలన హృదయం పవిత్రమై మంగళకరమై శక్తి సమన్వితం అవుతుంది. 55వ మంత్రము సుమేరు మధ్య శృంగస్థ. ఈ మంత్రం అష్టాక్షరీ మంత్రరాజ్యం. సుమేరు పర్వతం యొక్క మధ్యలో బంగారు శిఖరంలో విరాజిల్లున్నటువంటిది జగదంబ శ్రీ లలితా భవానీదేవి అని ఈ మంత్రానికి అర్థం. దుర్వాస మహాముని రచించినటువంటి లలితా స్తవరత్నంలో ఈ సుమేరు మధ్యాన్ని గురించి చాలా చక్కని శ్లోకాలు అనేకాన్ని వారు ప్రసాదించి ఉన్నారు. దుర్వాసముని లలితా జగన్మాతను సేవించినటువంటి శ్రీ విద్యా దీక్షాపరులలో ఆయన ఒకరు. అమూల్యమైనటువంటి ఈ శ్రీ విద్యలో దుర్వాస మహాముని జగదంబ యొక్క ఆ మేరు పర్వతాన్ని ఇలాగ వర్ణిస్తూ ఉన్నారు. స జయతి సువర్ణ శైల సకల జగచ్చక్ర సంఘటితమూర్తి. సకల జగత్తులన్నిటికీ ఆధారభూతమైనటువంటిది అని వర్ణిస్తున్నారు దుర్వాస మహాముని. ఈ మేరు ఇలాగా వర్ణించబడుతూ ఉన్నది. 3 పర్వతాలకు మధ్యలో భాసిస్తున్నటువంటిది సుమేరువు అన్నారు. మేరువు అంటే ఇక్కడ అర్థం తీసుకున్నప్పుడు ఒక అర్థంలో రాక్షసులను హింసించేటువంటిది మేరువు అని వస్తుంది. మరొక అర్థంలో మనం తీసుకున్నప్పుడు అనేక నక్షత్రాల కోట్లను తన యందు భరించి ధరించినటువంటిది అని అర్థం. అంటే ఏ వెలుగైతే అంతటా ఆవరించి ఉన్నదో ఆ వెలుగు లోపల తిరుగుతున్నాయి ఈ కోటాను కోట్ల విశ్వాలు, బ్రహ్మాండ మండలాలన్నీ. దానిని మేరువు అంటున్నారు. ఆ మేరువే శ్రీచక్రము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆరాధించేటువంటి స్థానం అది. కోటాను కోట్ల బ్రహ్మాండాల లోకాలన్నిటికీ కాంతిని ప్రసాదించే మహాకాంతి పుంజ స్థానం అది. ఆ మహాకాంతి పుంజాల వలయాల చేత ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్య స్థానం కోటాను కోట్ల బ్రహ్మాండాలకు, నక్షత్రాలకు, సృష్టికి, సమస్తములైనటువంటి సూర్య చంద్ర అగ్నులన్నిటికీ వెలుగును ప్రసాదిస్తున్నది. ఆ వెలుగును ప్రసాదించేటువంటి ఆ మూల స్థానానికి నేను నమస్కరిస్తున్నాను. ఆ సుమేరువునకు జయము జయము అంటూ అనేక శ్లోకాలతో దుర్వాస మహాముని ఆ సుమేరు స్థానాన్ని వర్ణించి అమ్మవారిని స్తుతించి ఉన్నారు. ఇక్కడ తూర్పు ఇచ్ఛాశక్తికి మూలంగా ఉన్నది, నైరుతి క్రియాశక్తికి మూలంగా ఉన్నది, వాయువు జ్ఞానశక్తికి మూలంగా ఉన్నది. ఈ 3 సుమేరు పర్వతంలో ఉన్నటువంటి 3 శృంగాలు, వీటికి మధ్యలో భాసించేటువంటిది శ్రీమన్నగరం. ఆ శ్రీమన్నగరానికి జగన్మాత నాయికగా ఉన్నది. ఇక్కడ దీన్ని ఆధ్యాత్మికంగా పారమార్థిక పరంగా మనం చూచినప్పుడు ఈ 3 శృంగాలు సత్వ రజోస్తమో గుణాలు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపాలు, ఋగ్వేద యజుర్వేద సామవేద స్వరూపాలుగా వర్ణించబడుతూ ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ అతీతంగా వాటికి మధ్యలో భాసిస్తున్నటువంటి శ్రీచక్ర బిందు స్థానంలో, త్రికోణ స్థానంలో శివశక్తులిద్దరూ భాసిస్తూ ఉన్నారు. ఈ శ్రీమన్నగరానికి జగన్మాత నాయకి. అనంతమైనటువంటి బ్రహ్మాండాలను మనం చూచినప్పుడు ఆ బ్రహ్మాండాలంతటిలో ఏమున్నదో మానవ శరీరాన్ని పిండాండము అంటారు. ఈ మానవ శరీరం ఆ బ్రహ్మాండ కోట్లకు ఒక అద్భుతమైనటువంటి ప్రతినిధిగా ఉన్నది. బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరంలో అమరి ఉన్నాయి. సూర్యచంద్రులు మన నేత్రాలలో భాసిస్తూ ఉన్నారు. మన యొక్క జ్ఞానచక్షు స్థానం అగ్నిస్థానం. మన శరీరంలో అగ్ని ఉంది, జలం ఉంది. పంచభూతాత్మకమైనటువంటిది మానవ శరీరం. ప్రాణశక్తి ఆత్మ. ఇలాగా బ్రహ్మాండంలో ఏమున్నదో
సరిగ్గా మానవ శరీరంలో అదే ఉన్నది. బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఏదేది ఉందో మానవ శరీరంలో సరిగ్గా అదే స్థానాలలో ఆయా శక్తులు అమరి ఉన్నాయి. అందుకే ఇక్కడ సుమేరువు అన్నప్పుడు ఈడ పింగళ నాడులు సూర్యచంద్రులకు ప్రతీకంగా పనిచేస్తున్నప్పుడు సుషుమ్న అమృత నాడి. ఇది మన వెన్నెముకకు జడ అల్లినట్లుగా 3 పాయలతో జడ అల్లితే ఎలా ఉంటుందో ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ఈ 3 నాడులు వెన్నెముక ద్వారా బయలుదేరుతూ ఉన్నాయి. ఈడ పింగళ సుషుమ్న నాడులు 3 కలిసి అద్భుతమైనటువంటి ఆ సుమేరువు ద్వారా ప్రయాణం చేస్తూ శృంగాగ్రాన్ని చేరుకుంటుంది. అదే బ్రహ్మాండాలకన్నిటికీ అవతల విరాజిల్లేటువంటి సహస్రార కమలం. సహస్రార కమలమే 1000 రేకుల కమలం. ఈ దివ్యమైనటువంటి కమలం అపూర్వమైనటువంటి శ్రీచక్ర బిందు స్థానంలో విరాజిల్లుతున్నటువంటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి శ్రీమన్నగరం. 1000 కమలాలతో కలిగినటువంటి దివ్యమైనటువంటి కమలం విశ్వకమలం. జేగీయమానమైనటువంటి దివ్య తేజస్సులను వెదజల్లుతూ సమస్త జ్ఞానాలకు, అతీంద్రియమైనటువంటి సమస్త శక్తులకు అతీతమైనటువంటిది ఈ విశ్వకమలం. ఇది జగదంబ యొక్క దివ్యస్థానం. 56వ మంత్రము శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరము శ్రీ అంటే ఐశ్వర్యము, మిక్కిలి శోభాయమానము, అపూర్వమైనటువంటి వెలుగు, సమస్తాన్ని శమింపచేసేది, జ్ఞానాన్ని ప్రసాదించేది. ఇలాగా శ్రీ అన్న బీజమంత్రానికి చాలా అర్థాలు వస్తాయి. ఈ శ్రీ అన్నటువంటిది ఐశ్వర్యం. శ్రీమన్నగరము అంటే ఐశ్వర్యంతో నిండిన నగరం. అలాంటి నగరం మణిద్వీపం. ఈ మణిద్వీపాన్ని గురించి కోట్ల యోజనాలు కలిగినటువంటిదిగా, అపురూపమైనటువంటి మణులతో భాషించేటువంటిదిగా, దీంతో సమానమైనటువంటిది ఏది లేనటువంటిదిగా, ఇలాగా అపురూప వర్ణనలతో ఈ శ్రీమన్నగరాన్ని గురించి వర్ణించి ఉన్నారు. అయితే పారమార్థికంగా మనం అర్థాన్ని చూచినప్పుడు శ్రీమన్నగరం అన్నటువంటిది శ్రీ విద్యా నగరం. శ్రీ విద్యకు అధిష్టాన దైవం శ్రీమాత. శ్రీమన్నగర నాయికి శ్రీ లలితా భవానీదేవి. శ్రీచక్రము శ్రీ లలితా భవానీదేవి యొక్క స్థానం. లలితా సహస్రనామాలు పఠించేటువంటి భక్తులకు లలితాదేవి ఇష్టదేవత. వారి ఇష్టదేవత మాతృమూర్తి, గురుమూర్తి, గురుమండల స్వరూపిణి. శ్రీమన్నగరము అంటే ఇక్కడ మణిద్వీపంగా, మణిద్వీపంలో చింతామణి గృహంగా, ఈ చింతామణి గృహం సుధాసాగరం మధ్యలో అపూర్వమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి గృహంగా, దేదీప్యమానమైనటువంటి కోటి ప్రకాశమానమైన సువర్ణ తేజస్సుతో విరాజిల్లేటువంటి స్వయం ప్రకాశ స్వరూపంగా వర్ణించబడుతుంది. దీనికి ప్రత్యక్షంగా మానవ శరీరం కూడా అలాంటి శ్రీమన్నగరంగా వర్ణించబడుతూ ఉన్నది. ఏ భక్త హృదయంలో శ్రీ విద్యా మంత్రరాజమైనటువంటి పంచదశాక్షరి జపించబడుతుందో, షోడసాక్షరి మహామంత్రరాజము జపించబడుతుందో ఆ శరీరం శోభాయమానమైనటువంటిది, ఐశ్వర్యం కలిగినటువంటి శరీరం. ఆ శరీరమే శ్రీమన్నగరం, ఆ శరీరం శ్రీచక్రం, ఆ శరీరమే మణిద్వీపంగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. అంటే పంచదశాక్షరి, షోడసాక్షరి మహామంత్రాలు జపించే శరీరం శ్రీమన్నగరము, శ్రీచక్రము, మణిద్వీపము, శోభలతో కూడినటువంటిది, ఐశ్వర్యవంతమైనటువంటిది. అది శరీరం కానే కాదు, కోటి ప్రభలతో విరాజిల్లేటువంటి దివ్య చైతన్య దేహంగా వర్ణించబడింది. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మంత్రరాజ్యము! శ్రీమన్నగర నాయక, జగజ్జనని, బ్రహ్మాండ కోట్లకు నాయకి, బ్రహ్మాండ దీపాంకురి. దీపము అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. ఆ దీపాంకురము పెద్దదిగా భాషించినప్పుడు ఈ బ్రహ్మాండ కోట్లన్నిటికీ వెలుగునిచ్చేటువంటి బ్రహ్మాండ దీపాంకురి జగన్మాత శ్రీ లలితా భవానీదేవి. శ్రీ మణిద్వీప మహాసంస్థానం పెనుసల క్షేత్రంలో శ్రీ శక్తిపీఠం ఉంది. లలితాంబికాదేవి శక్తిపీఠం. ఇది భక్తులందరికీ మాతృస్థానం, గురుస్థానం అని చెప్పవచ్చు. ఈ పవిత్రమైనటువంటి యోగ భూమిలో
ఒకసారి శ్రీమాత అని మనం జపిస్తే 1,00,000 సార్లు జపించినటువంటి దివ్య ఫలాన్ని పొందగలరు. ఇది అతిశయంగా చెప్పేటువంటి మాట కాదు. శ్రీచక్రం ఎక్కడ స్థిర ప్రతిష్ఠ అయి ఉంటుందో, ఎక్కడ మహాశక్తి స్థానంగా జగన్మాత కోటి సూర్యప్రభలతో విరాజిల్లుతూ ఉంటుందో, ఆ మాతృస్థానంలో కూర్చొని మనం ఒక్కసారి మంత్రరాజ్యాన్ని జపించినప్పుడు ఇది 1,00,000 సార్లు అధికాధికమైనటువంటి దివ్య ఫలాన్ని భక్తులకు ప్రసాదిస్తూ ఉన్నది. అందువల్ల శ్రీమన్నగరము అనగా భక్తుల హృదయమే శ్రీమన్నగరము, జగదంబ యొక్క నిత్య నివాసము, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకురాలు, బ్రహ్మాండ నాయకి అంటున్నారు అమ్మను. ఈ క్షణ సృష్ట్యాండ కోటి అంటే కంటి చూపుతోనే కోటాను కోట్ల బ్రహ్మాండాలను సృజించునటువంటిది. అమృతాత్మ స్వరూపులారా, పరమపావనమైనటువంటి శ్రీ లలితాంబిక సహస్రనామాలను ప్రతినిత్యం పఠించండి. దీనివల్ల జీవన్ముక్త స్థితిని తల్లి ప్రసాదిస్తుంది. మీ యొక్క దివ్య జీవితాన్ని పావనం చేసి మీ శరీరం ఐశ్వర్యవంతమైనటువంటి వెలుగులతో నిండిపోతుంది. మీరే నడిచేటువంటి ఒక మణిద్వీపం అవుతారు. మీ అంతరంగంలో ఏ విధమైనటువంటి బడబాగ్నులు ఉండవు. అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాది సమస్త అరిషడ్వర్గాలు అక్కడ ఉండనేరు. వాటన్నిటినీ కాల్చివేసేటువంటి మహాదివ్య తేజోమయ స్వరూపిణి జగదంబ మీలో స్వాత్మగా, మీ స్వస్వరూపంగా భావిస్తూ ఆత్మానందాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి జగదంబకు నమస్కారం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.